హలో హాయ్, దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. చేనేత దినోత్సవం రోజు చంద్రబాబు చీరలు కొన్నారు. ఈ వార్త నాకు చాలా ఆసక్తిగా అనిపించింది. ఎందుకు అంటే మొన్న ఎన్నికలు జరిగేటప్పుడు భువనేశ్వరి కుప్పంలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఆవిడ ప్రచారం చేసే సందర్భంలో ఒకానొక సందర్భంలో ఆవిడ మాట్లాడుతూ, మా ఆయన 30 ఏళ్ల క్రితం నాకు చీర కొన్నాడు, అది చూసి నా కళ్ళు పేలిపోయినాయి, అసలు షాక్ అయిపోయానని చెప్పారు. అది ఇప్పటి వరకు కట్టుకోలేదని కూడా ఆవిడ ప్రస్తావించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ చంద్రబాబుకి కుటుంబ సభ్యుల విలువ బాగా తెలిసొచ్చినట్లు 30 సంవత్సరాల తర్వాత మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన జైలుకి వెళ్ళిన సందర్భంలో కుటుంబం అంతా కూడా ఏకమై ఆయనకి సపోర్ట్ ఇచ్చిన తీరు నిజంగా అందరం అది చెప్పుకోవాల్సిన విషయం. ఒక కుటుంబం అంతా ఒక సపోర్ట్ ఇస్తే అతను ఎంత మనోధైర్యంతో ఉంటారు అనేది చంద్రబాబును చూసినాకే అప్పుడు అర్థమయ్యేది. గతంలో చంద్రబాబు కావచ్చు, లేకపోతే భువనేశ్వరి కావచ్చు, లోకేష్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలాసార్లు ప్రస్తావించేవాళ్ళు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అయితే, నేను అస్సలు కుటుంబాన్ని పట్టించుకోను, కుటుంబంతో నాకు పెద్ద ఇది ఉండదు, ఎంతసేపు నాకు రాజకీయాలు, పరిపాలన ఇవి తప్ప వేరే ఆలోచనే ఉండదు అని చెప్పి చాలా సందర్భాల్లో ప్రస్తావించారు ఆయన. అంటే అప్పట్లో అది అంటే కుటుంబాన్ని కూడా వదిలేసి నేను ఈ రాజకీయాలు చేస్తున్నానని చెప్పుకోవడం ఆయనకు గొప్ప అనిపించింది. కానీ మొన్న కష్ట సమయంలో కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనకు అండగా ఉన్న తీరు నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. దానికి చంద్రబాబు కూడా ఆయనలో మార్పు వచ్చినట్లు, ఆయనలో ఉన్న మనిషి మేల్కొన్నట్లు మనకి అర్థమవుతుంది. అలానే భువనేశ్వరి కూడా మా ఆయన అస్సలు పట్టించుకోరు, మా ఆయన అస్సలకి ఇంటి గురించి ఇది ఉండదు అని చెప్పేసి ఆవిడ కూడా చాలా సందర్భాల్లో ఆమె అసంతృప్తి, ఒక భార్యగా ఆమె అసంతృప్తి చాలా సందర్భాల్లో ఆవిడ వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు చేనేత దినోత్సవం రోజు ఆయన చంద్రబాబు నాయుడు అక్కడ హాజరయ్యి చాలా స్టాళ్ళన్నిటిని కూడా ఆయన పరిశీలించి ఒక 2 చీరలు కొన్నారు అని చెప్తున్నారు. అయితే అందులో మనకి 3 చీరల పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. వెంకటగిరి, ఉప్పాడ, జందాని చీరలు అయినా ఆవిడ కొన్నారు అని చెప్పేసి. అయితే అంటే ఈ కొన్న విషయం మరి చంద్రబాబు నాయుడు ఆవిడకి పంపించారా లేదా అనేది మనకు తెలియదు. కానీ ఆవిడ మాత్రం ట్విట్టర్ ద్వారా థ్యాంక్స్ చెప్పారు. మరి వార్త చూసి చెప్పారా, చంద్రబాబు నాయుడు చీర పంపించారో లేదో అర్థం కాలేదు. ఎందుకంటే ఆవిడ ట్విట్టర్ ద్వారా థ్యాంక్స్ చెప్పడం అనేది. సో ఏది ఏమైనా కూడా అంటే అక్కడ వచ్చిన చీరలన్నిటి కూడా రేట్లు అన్నీ తెలుసుకుని వాళ్ళకి చాలా వరాలే కుప్పించారు. ఆయన అవి చేస్తారా లేదా అనే విషయం పక్కన పెడితే, ఇది ఒక కుటుంబంలో చంద్రబాబు నాయుడు కుటుంబంలో జరిగిన ఒక శుభ పరిణామంగా అయితే మనం తీసుకోవచ్చు. ఆవిడ అసంతృప్తి ఇప్పటికైనా ఆమె భర్త చంద్రబాబు నాయుడు ఆమెకి చీరలు కొనడం అనేది మరి కనీసం ఇప్పుడైనా ఆవిడకి నచ్చుతాయో లేదో అవి. ఎందుకంటే 30 ఏళ్ల క్రితం కొన్నది చూసి ఆమె కళ్ళు పేలిపోయినాయి, అసలు నేను ఇప్పటివరకు కట్టుకోలేదని చెప్పారు కదా, మరి ఇవైనా కట్టుకుంటారా లేదా, ఆ శ్రద్ధ చంద్రబాబు నాయుడు తీసుకున్నారా లేదా అనేది అయితే మనకు తెలీదు. ఎనీహౌ ఏమైనా కూడా వార్త చూసి చెప్పారో, చీరలు చూసి చెప్పారో తెలియదు. కానీ భువనేశ్వరి గారు కూడా థ్యాంక్స్ చెప్పారు చంద్రబాబు నాయుడుకి ట్విట్టర్ ద్వారా. అంటే ఇక్కడ కొన్ని కామెంట్స్ కూడా వచ్చినాయి, ఎందుకు పర్సనల్గా చెప్పుకుంటారు కదా, ట్విట్టర్ ద్వారా థ్యాంక్స్ చెప్పడం ఏంటి అనేది. బట్ వాళ్ళిద్దరూ పబ్లిక్ ఫిగర్స్. గతంలో కూడా ఆవిడ పబ్లిక్ ముందే ఆమె భర్త గురించి ఆవిడ చాలా ఓపెన్గా మీటింగ్లో చెప్పారు. ఇలా చీరల విషయం కావచ్చు, లేకపోతే ఆయన కుటుంబంలో భార్య పట్ల కావచ్చు, కుటుంబం పట్ల ఎంత అంటే నిర్లక్ష్యం కాదు, కానీ ఆయనకున్న ఆసక్తులు వేరు, కుటుంబము, బిజినెస్లు ఇలాంటివి ఆయనకు పట్టవు అని చెప్తూ ఆవిడ ఆ విషయాన్ని ప్రస్తావించారు. ఏది ఏమైనా కూడా చంద్రబాబు నాయుడు భువనేశ్వరి గారికి చీరలు కొనిపెట్టడం అనేది చాలా నాకైతే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అంటే మామూలుగా అయితే అంత ఎవరు దీని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆవిడ అంత పబ్లిక్ ముందు ఆమె ఆవేదనని, లేకపోతే ఆవిడకు ఉన్న ఒక చిన్న కోరికని, అంటే జనరల్గా భార్యలకు ఉంటుంది భర్త చీరలు తేవాలో, పూలు తేవాలో ఇలాంటివన్నీ. బట్ ఆ అసంతృప్తి ఏదైతే ఉందో ఆమె ఒక వేదికగా చెప్పడం, ఇప్పుడు ఒక వేదికగా చంద్రబాబు నాయుడు ఆమెకి చీరలు కొనడం అనేది నిజంగా అంటే హ్యాపీగా అనిపించింది. సో మీరేమంటారు? చంద్రబాబు నాయుడు భువనేశ్వరికి చీరలు కొనడం విషయంలో మీ కామెంట్స్ ఏంటి? మీరు కూడా కామెంట్ రూపంలో పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.